హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో మరో 1433 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ జీవోస్ కూడా రిలీజ్ చేశారు. సో దానిలో ఏ పోస్టులు ఉన్నాయి, ఇప్పటివరకు ఆర్థిక శాఖ ఎన్ని పోస్టులకు అనుమతి ఇచ్చిందనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ అని చెప్పేసి గుడ్ న్యూస్ అని చెప్పేసి చూడవచ్చు. మరొక 1433 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అంటే ఇక్కడ మనకు వేటివ్ న్యూస్లో అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పోలీస్ గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా తాజాగా మరో 1433 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇందులో మనకు పురపాలక శాఖ విభాగాధిపతి కార్యాలయంలో ఉన్నటువంటి 196 పోస్టులు కావచ్చు. అదేవిధంగా పబ్లిక్ హెల్త్లో ఉన్నటువంటి 236, చీఫ్ ఇంజనీరింగ్ వాటర్ సప్లైలో ఉన్నటువంటి 420 పోస్టులకు సంబంధించి, ఇంకా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ జనరల్ పోస్టులకు సంబంధించి 350 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు మొత్తం టోటల్గా 35,220 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు మనకి ఏ పోస్టులకు అనుమతి ఇచ్చిందంటే వివరాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని యొక్క లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడవచ్చు. టోటల్గా మనకు 35,220 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి వీటికి సంబంధించి మనకు జియో నెంబర్ 80, 81, 82 అని చెప్పేసి జియోస్ కూడా రిలీజ్ చేశారు. సో దానిలో ఏ పోస్టులు అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ జియో నెంబర్ 80 కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలకు సంబంధించి ఈ నోటీస్లో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక మనం చూసుకున్నట్లయితే టోటల్గా 236 వేకెన్సీస్ ఉన్నాయి. సో దానిలో ఉన్నటువంటి పోస్ట్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి 13 వేకెన్సీస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి 147 వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి 1 వేకెంట్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎల్సీకి సంబంధించి 31 వేకెన్సీస్ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి 29 వేకెన్సీస్. సో ఇవి మ్యాక్సిమం మనకు గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉండేటువంటి ఉద్యోగాలు. సో టోటల్గా మనకు 236 వేకెన్సీస్ అనేటువంటి మనకు జియో నెంబర్ 80లో అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా జియో నెంబర్ 81 ఒకసారి చూద్దాం. సో ఇది మనకు జియో నెంబర్ 81. సో దీనిలో కూడా సేమ్ మనకు టోటల్గా 223 వేకెన్సీస్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. వీటి యొక్క పీడిఎఫ్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. సో దీనిలో మనకు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్కి సంబంధించి మల్టీ జోనల్లో ఉండేటువంటి పోస్టులు, స్టేట్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు, ఇది 3 కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు చూడవచ్చు. మనకి ఇక్కడ అత్యధికంగా టౌన్ ప్లానింగ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో ఉండేటువంటి వేకెన్సీస్. ఇది మనకు జియో నెంబర్ 81లో మెన్షన్ చేసినటువంటి పోస్టుల వివరాలు. సో నెక్స్ట్ జియో నెంబర్ 75లో వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మనకు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా దీనిలో మనకు 420 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి 62 వేకెన్సీస్ కావచ్చు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి 302 వేకెన్సీస్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి 27 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ హెచ్ఓకి సంబంధించి 9 వేకెన్సీస్. సో ఈ విధంగా టోటల్గా మొత్తం 420 వేకెన్సీస్ సంబంధించి మనకు జియో నెంబర్ 75లో అయితే వేకెన్సీస్ జియో నెంబర్ 75లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ కావచ్చు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముంటుంది అనేటువంటి పూర్తి వివరాలు కనుక కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి అయితే వీడియో చేస్తాను. ఇవి మనకు ఏ కేటగిరీ నుంచి వస్తాయి అంటే గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 కేటగిరీ నుంచి వస్తాయి అనేటువంటి వివరాలతో మీకు మరొక వీడియోలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.